శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ రకంగా సంకల్పాలు చేయడమే కాదు, దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చినప్పుడే సంస్కారాలు తయారవుతాయి. ఆ సంస్కారాల ఆధారంగా మన యొక్క జన్మలు లేదా ఇప్పుడు బాబా చెప్తున్న భాగ్యము, తనువు, మనసు, ధనము మరియు జనం ద్వారా భాగ్యం ఏదైతే ఉందో ఈ మురళీలో బాబా చెక్ చేసుకోమంటున్నాడు. అసలు అది మీకు ఆ భాగ్యం వచ్చిందా లేదా అని చెప్పేసి. సో తనువు యొక్క భాగ్యం వచ్చిందా లేదా అన్న దానికి ఇక్కడ బాబా నిన్న చెప్పిన చెకింగ్ పాయింట్ ఏంటంటే దాన్ని కర్మభోగాన్ని కర్మయోగంలోకి మార్చేస్తారు. సో నేను అన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనసు యొక్క భాగ్యం. సో ప్రాప్తులు ఏంటో తెలుసుకున్నాము. దాన్నే బాబా మళ్ళీ ఇటువైపు నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే అసలు మనం ఇంత చదువు చదువుతున్నాము అంటే దాని వల్ల ఏంటి లాభము అన్న విషయం మనకి తెలియకపోవడం వల్ల కూడా చాలా మటుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏమంటే ఈ చదువు చదివితే సత్యుగానికి వెళ్ళిపోతాం. అదొకటే అయిపోయింది. ఆ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటారు చూసారా, జీజస్ ని తెలుసుకుంటే, అల్లాని తెలుసుకుంటే వెళ్ళిపోతారు పరలోక సామ్రాజ్యానికి అన్నట్టు అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైతుంది, ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు అనేది పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది. సో అసలు తెలుసుకోవట్లేదు ప్రాప్తులు ఏమొస్తున్నాయని చెప్పేసి. సో దాని వల్ల ఏమైపోయింది, అక్కడ చూడు అన్ని రోగాలు. తనువు యొక్క భాగ్యం ఏదైతే నిన్న మనం చెప్పుకున్నామో, అసలు ఆ తనువు యొక్క భాగ్యాన్ని ఇప్పుడు ఎంజాయ్ చెయ్యాలి యాక్చువల్గా. సో ఇప్పటికి కూడా ఎవరైనా మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటున్నారు అని అంటే బాబా చెప్పిన పద్ధతిలో పురుషార్థం చెయ్యట్లేదని అంట. కానీ ఆయన ఇస్తున్న ప్రాప్తి అది ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం. సో ఈ రకంగా బాబా ఇస్తున్నారని తెలిసి పుస్తకాలు చదివి వీడియోలు విని ఇంత చేసినా కానీ ఎందుకు సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు, ఎందుకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంకా అందరిలో ఉండిపోయినాయి అంటే దానికి కారణం ఏంటి? ప్రశ్న విన్నారా? మురళీలు చదువుతున్నారు, వీడియోలు చూస్తున్నారు, బాబా ప్రత్యక్ష ఫలం ఇస్తారన్న విషయం తెలుసు, ప్రాప్తులు తెలుసు, ఖజానాలు తెలుసు, అన్ని తెలుసు మనకి. తెలిసినా ఎందుకు మన లైఫ్ లో ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, తర్వాత ఏమంటారు దాన్ని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఎందుకు ఆ సమస్యలు సమస్యలుగానే ఉండిపోయాయి? సో మీరు ఏమనుకుంటున్నారో ఒక్కసారి గ్రూప్ లో చాట్ లో మెసేజ్ పెట్టండి, క్లారిటీ వస్తుంది మీకు. పరమాత్మ పట్ల నమ్మకం లేకపోవడం, పురుషార్థం సరిగా లేదు. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. పెట్టండి మీ మనసులోకి ఏం ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మీకు తెలియాలి నిశ్చయం లేకపోవడం, ధారణ చెయ్యకపోవడం. ఎందుకంటే మీరు రాస్తూ ఉంటే మీకు తెలుస్తుంటది ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారా అని చెప్పేసి.
అది తెలిసిందంటే ఎక్కడో చోటకు అడుగంటూ ముందుకు వేస్తారు. లేకపోతే ఏమైద్దంటే యుగమే గడిచిపోతది. సో డ్రామాలో రికార్డింగ్ నడుస్తుంది అని తెలిసినప్పుడు మనం ఇప్పుడు ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాబా మురళిలో అదే అంటాడు. సమస్యలు అయిపోయాక నేను సంపాదిస్తాను అంటే అది కాదు అంటాడు. సమస్యలనే మన సంపాదనకు ఆధారంగా తీసుకోవాలి. సమస్య వచ్చిందాన్ని, పాపాన్ని మన పుణ్యం కింద మార్చుకోవాలి. ఈ రోజు సంబంధాల పరంగా సమస్య వచ్చింది అనంటే, అది మనం చేసుకున్న కర్మ అన్న విషయం మనకి ఇప్పటికి తెలిసిపోయింది. సో దాన్ని ఎట్లా మార్చుకోవాలి పుణ్యంగా అన్నదే ఇక్కడ సబ్జెక్ట్. డ్రామాని ఆయన అంత అద్భుతంగా రచించాడంటే మన పాపాన్ని కూడా పుణ్యం కింద మార్చొచ్చు. సో చాలా సార్లు చెప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు చెప్తాను. సో ఏ రకమైన సమస్యలు వచ్చినా దాన్ని ఆధారంగా తీసుకుని బలాన్ని పుంజుకోవాలి. సో ముఖ్యంగా మన కుటుంబ సభ్యులతోటే గనక సమస్య ఉన్నది అనంటే ఇంకా బాగా బలాన్ని పుంజుకోవచ్చు. సో సంబంధాలకు ఆధారమే ఇవ్వటము. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాము. సో జనం ద్వారా భాగ్యం అన్నది వచ్చినప్పుడు అక్కడ చెప్తాను. సో ఇప్పుడు మరి ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నారు? బాబా ఇచ్చిన ప్రాప్తులు సరిగా యూజ్ చేసుకోకపోవడం. దృష్టి ద్వారా సృష్టి ఆత్మిక దృష్టితో చూడాలి. నిరంతర ఆత్మిక స్థితిలో లేకపోవటం. నిశ్చయం లేకపోవటం. సర్వ సంబంధాలు బాబాతో జోడించకపోవటం. నిశ్చయము లేకపోవడం. పురుషార్థం లేక తండ్రి సమానంగా అవ్వకపోవడం. ధారణ స్థాయిలోకి తీసుకుని రాకపోవడం. ధారణ మిస్ అవ్వటం. ధారణ లేదు, ధారణ చెయ్యకపోవడం. పాపభారం, నిశ్చయం. సో ఇవన్నీ ఆన్సర్స్ కరెక్టే. సో ఇప్పుడు మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకుని మీరు ఆన్సర్స్ అవి పెట్టానంటే అక్కడే మీరు, ఒకవేళ అదే మీలో ఉన్న బలహీనత అయితే మాత్రము, వీటన్నిటికీ పరిష్కారం యాక్చువల్ గా సింపుల్. బుద్ధి స్థిరంగా ఉండడం. సో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ బుద్ధి స్థిరంగా స్థిత ప్రజ్ఞగా ఉన్న స్థితిలో అవన్నీ సైడ్ సీన్స్ వెళ్ళిపోతాయి అంటారు. కానీ అటువంటి టైంలోనే మనం కదిలిపోతూ ఉంటాం. కదిలినా గాని పరిశీలన చేసుకుని నా సంపాదన నాకు ఇంపార్టెంట్. నా భాగ్యం, ఇప్పుడు నాకు సమస్యలు రావట్లేదా అంటే వస్తున్నాయి. రావాలి కూడా. వస్తేనే మరి మన పవర్ ఏంటో తెలుస్తది. మనం ఎంతవరకు ధారణ చేశామా అని. అటువంటి టైంలో కదిలిపోతూ ఉన్నాం. ఎందుకు మా వారు చెప్పేశారు, మీరు మెట్లు దిగుతూ వచ్చారు కాబట్టి మీరు ఒక చోట జీరోకి వచ్చేసారు. సో ప్రతి మనిషి పీరియడ్ లో ఒక స్ట్రగుల్ పీరియడ్, ఒక సఫరింగ్ పీరియడ్ అందరికీ వస్తుంది. ఎందుకంటే మెట్లు దిగేసి పోగొట్టేసుకున్నాం కాబట్టి. సో కాబట్టి అక్కడి నుంచి బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎట్లా బిల్డప్ చేసుకుంటూ వెళ్తాము? శారీరక సమస్యలు వస్తే బాబా చెప్పినట్టు దాని విస్తారం చేయకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుని తనుని యజ్ఞంలో వేసేస్తే 84 జన్మలకు ఆరోగ్యం బిల్డప్ అయిపోతుంది. ఆరోగ్యం అన్న ప్రాప్తి వచ్చేస్తుంది. నిన్నంతా మనం అదే కదా చెప్పుకుంది. సో ప్రతి మనిషికి వస్తుంది. ఆయన మెట్ల చిత్రాన్ని చూపించిందే అందుకు మనందరికి. ఊరికే దాన్ని చూసుకుని మెట్ల చిత్రం అనుకోమని కాదు. సో కాబట్టి ఎవరి జీవితం చూసినా అందరి జీవితంలో ఒక స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది. ఒక సఫరింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకు? మెట్లు దిగి జీరోకి వచ్చేసాం కాబట్టి. సో తెలివైన ఆత్మలైతే ఏం చేస్తారు? ఆ సమస్యల్ని అనుకూలంగా మలుచుకుని మళ్ళీ మెట్లు కాదు కదా ఎగిరే కళలోకి వచ్చి మళ్ళీ మొత్తం అంతా బిల్డప్ చేసుకుంటారు. బలహీనంగా ఉన్న ఆత్మలు ఏం చేస్తారు? ఇంకా అలా చెప్పుకుంటూ పోతారు. ఇంకా అలా మాకు సమస్యలున్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి అనే రికార్డింగ్ లోకి వచ్చుతూ పోయినప్పుడు ఏమైపోతుంది? మాయకు వశం అవుతున్నారు కాబట్టి, సంకల్పం చెయ్యడమే నాకు సమస్యలు ఉన్నాయి అని చేస్తున్నారు కాబట్టి అవి అలా ఉంటాయి. ఒకవేళ సమస్య యొక్క తీవ్రత తగ్గినా మనం వ్యర్థ సంకల్పాలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఆత్మ మీద ఆ సమస్య యొక్క బరువు ఎప్పటికీ ఉంటుంది. సో ఆ బరువు ఉన్నప్పుడు ఏమైతుంది? చిన్న సమస్య వచ్చి కూర్చున్నా కానీ అది ఇంకా ఎందుకంటే ఆల్రెడీ బరువు మోస్తున్నాం కాబట్టి ఇంకా దాని మీద ఎన్ని యాడ్ చేసినా అది బరువే అవుతుంది. సో డ్రామా జ్ఞానం మనం ఏదైతే సీక్వెన్స్ కింద చెప్పుకుంటూ పోతున్నామో డ్రామాలో రికార్డ్ అవుతుందని తెలుస్తుంది. సో మన తనువు శాశ్వతం కాదని తెలుసు. యజ్ఞం లేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా శాశ్వతం కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ శాశ్వతం కాదు. సో మనం చేసుకున్న కర్మలకే అందరూ వచ్చారని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళ కోసమని మన భాగ్యాన్ని మనం పోగొట్టుకోవాలి? సో మన బాధ్యతలు నిర్వర్తిస్తాం, వాళ్ళని పట్టించుకోమని కాదు. కానీ వాళ్ళ కోసమని చెప్పి మనం ఎందుకు మన భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోవాలి? మన పురుషార్థాన్ని మనం ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేశాడు. సర్వ సంబంధాలు నాతో జోడించేసేయండి. సర్వ సంబంధాలు నాతో జోడించేసి
ఇల్లుని సేవాస్థానం చెయ్యండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులను అందరినీ సేవా సంబంధీకులని ఇవాళ సంబంధాలకు పునాది ఏంటి? ఇవ్వడమే. ఇస్తూ పోండి. ఇస్తూ పోతుంటే ఆళ్ళు లోకువ చేస్తూ పోతుంటారు. కానీ మీరు స్థిరంగా ఉండండి. ఎంత ఒకవేళ కదిలిపోయినా గాని ఎంత ఫాస్ట్‌గా బయటికి రావాలన్నది బయటకొచ్చి, ఆ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోండి. ఎందుకంటే మొత్తము 84 జన్మల తల్లిదండ్రులు గాని, జీవిత భాగస్వామి గాని, పిల్లలు గాని మొత్తం అంతా ఇక్కడే రికార్డ్ అవుతుంది. మరది రికార్డ్ అవుతుందని తెలిసినప్పుడు అంటే ఇప్పుడు ఉన్న ఉదాహరణకి తల్లిదండ్రులు తీసుకుంటే, ఇప్పుడున్న తల్లిదండ్రులు వీళ్ళని ఆధారంగా తీసుకొని మనం ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి 84 జన్మలకి ఏమవుతదంటే ఇప్పుడే తయారవుతుంది కాబట్టి, దీన్నే మనం మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటది. ఉదాహరణకి మనం స్వచింతన చేయమని చెప్పినప్పుడు ఇంచుమించు అందరూ ఏమంటున్నారు? మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించలేదు. సో మనం అందరము విన్నాం మా క్లాసెస్ ఇంచుమించు అందరి అభిప్రాయం అదే ఉంది. సో సంగమ యుగంలో మా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు అన్న సంకల్పాన్ని గనక రికార్డ్ చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు చదివించని వాళ్ళే వస్తారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఇప్పుడు మరజీవ జన్మ తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడున్న లౌకిక సంబంధీకులే ఇంకా తల్లిదండ్రులన్న ఆ భావనతోటే ఉన్నారు కాబట్టి, అదే రికార్డ్ చేస్తూ పోతున్నారు. కానీ యాక్చువల్‌గా ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరు? శివబాబా, బ్రహ్మబాబా ఇద్దరూ చదివిస్తున్నారు మనల్ని. ఇద్దరూ చదివించేటప్పుడు రికార్డింగ్‌లు ఏం రావాలి? మా తల్లిదండ్రులు ఇద్దరూ చదివిస్తున్నారు అని రావాలి. అని ఊరికే సంకల్పం చేస్తే సరిపోదు. చదువుకోవాలి. సో అప్పుడు ఏమైతది? తల్లిదండ్రులు వచ్చేటప్పుడు శివబాబా, బ్రహ్మబాబా ఉన్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళొస్తారు. సో శివబాబా, బ్రహ్మబాబా క్వాలిటీస్ ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? నిరంతరం మన ఉన్నతి కోసమే పాటుపడతారు. నిరంతరం మనం వెనుకుండి మన వెంటపడి చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని అంతా చదివిచ్చింది అట్లాగే వెంటపడి మరి చదివిచ్చారు. ఎందుకు? ఇప్పుడు సంగమంలో వాళ్ళ తల్లిదండ్రులు అనుకుని వాళ్ళు చదివిస్తుంటే చదువుకుంటున్నాం. ఊరికే సంకల్పాలు చేస్తే జరిగిపోదు. సంకల్పాలు చేసినంత మాత్రాన సంస్కారం తయారవ్వదు. సంకల్ప సృష్టి అని అంటున్నారు. సంకల్ప సృష్టి అంటే మరి మధ్యలో ప్రాక్టికల్ లైఫ్ ఏమి ఉండక్కర్లేదా? కర్మల్లోకి రమ్మంటున్నాడు కదా ఆయన. సో సంకల్పాలు చేయమన్నారు కదా అని అందరూ కూర్చుని సంవత్సరాల తరబడి మేము ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతులం అని చెప్పి ఓ సంకల్పం వేసుకొని కూర్చున్నారు అంతే. అది చేస్తే వెళ్ళిపోతారంట సద్యుగానికి అని చెప్పి. అసలు మన పుణ్యం ఖాతానే సంకల్పం చేసేసాము. కానీ పుణ్యం ఖాతా లేదు. మరి లేనప్పుడు ఎట్లా వెళ్తాం సత్యుగానికి? అవన్నీ ఎంజాయ్ చేయడానికి? అవన్నీ ఎంజాయ్ చేయాలంటే పుణ్యం ఉండాలి గదా! సో కాబట్టి కొంచెం వివేకాన్ని వాడి ఇప్పుడు సంగమ యుగంలో ఈ దేహం గాని, దేహ సంబంధీకులు గాని, వస్తు వైభోగాలు గాని అన్ని తాత్కాలికం అన్న విషయాన్ని తెలుసుకొని శాశ్వతమైన బాబా ఇచ్చే ఖజానాలని పోగేసుకోవాలి. సో అందులో తనువు యొక్క భాగ్యం అంటే 84 జన్మలకు ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు తనువుని యజ్ఞంలో వెయ్యాలి. వేసేసి ముఖ్యంగా ఒంట్లో బాలేనప్పుడు ప్రత్యేకించి అప్పుడే సేవలు చేయాలి. ఇది యాక్చువల్ తనువుని సమర్పణ చేయడం. నాకు ఒంట్లో బాలేదు నేను చేయలేను అంటే వెనక్కి తీసేసుకున్నామని అర్థం. సో ఎవరికి వాళ్ళు ఈ పాయింట్స్ మీద మీ స్వపురుషార్థాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్‌కెళ్దాము. నెక్స్ట్ బాబా చెప్పేది మనస్సు యొక్క భాగ్యం. మనసు సదా హర్షితంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యం ప్రాప్తించిన దానికి గుర్తు హర్షితంగా ఉండటం. సంపన్నంగా ఉన్నవారు సదా మనస్సుతో నవ్వుతూ ఉంటారు. సో ఇది మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రోజు నాకు మనసు యొక్క భాగ్యం వచ్చిందా? ఊరికే ఇంకా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. కాసేపు సంతోషం ఉంటుంది. కాసేపు సంతోషం పోతోంది. సో మనం యోగం చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? మన ఆత్మలోకి శక్తి వస్తుంది. మన ఆత్మ నుంచి శాంతి, ప్రేమ ఇవన్నీ ఎమర్జ్ అవుతాయి. కానీ వర్తమానంలో కర్మేంద్రియాల ద్వారా బయట నుంచి వ్యర్థాన్ని తీసుకున్నప్పుడు ఈ మనసు యొక్క భాగ్యం అనుభవంలోకి రాదు. సో మనస్సు ద్వారా ఏదైతే శాశ్వతమైన సంతోషాన్ని, తర్వాత ఆనందాన్ని గాని, అతీంద్రియ సుఖాన్ని గాని, ఇవి ఏవైతే ఉత్సాహ ఉల్లాసాల అనుభవం చేయమంటున్నారో యాక్చువల్‌గా కనెక్ట్ అయితే వచ్చేస్తది. సాధారణంగా మురళి చదివేటప్పుడు ఎక్కువ మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఆ మురళి చదివేటప్పుడే కాకుండా ఇతర సమయాల్లో కూడా అది ఎక్స్‌పీరియన్స్‌లోకి రావాలి అనంటే మన తాబేలు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. కళ్ళ ద్వారా ఏది చూసినా, చెవుల ద్వారా ఏది విన్నా కానీ దాన్ని తీసుకోవద్దు. ఆ తీసుకోనప్పుడు సంతోషం అన్నది శాశ్వతంగా ఉంటది. మళ్ళీ మేము అలజడిలోకి వెళ్ళిపోతున్నాము. మాకు యోగం కుదరట్లేదు.
మీరు అన్నట్టు సంతోషం ఇది రావట్లేదు, కాసేపు ఎగుంటోంది, కాసేపు పోతోంది, కాసేపు మూడ్ ఆఫ్ అయిపోతుంది, కాసేపు జీవితం మీద విరక్తి వస్తోందంటే బయట నుంచి అన్ని తీసుకుంటున్నారని అర్థం. తాబేలు ఎగ్జాంపుల్ ని మర్చిపోయారని అర్థం. సో ప్రపంచం ఇలాగే ఉంటదని నేను చెప్పాను. నేను రావడమే తమో ప్రధాన ప్రపంచం, అజ్ఞానం అన్న అంధకారం ఉన్నప్పుడు నేను వస్తాను అంటున్నాడు ఆయన. సో అజ్ఞానం అన్న అంధకారం అన్ని చోట్ల ఉన్నప్పుడు మనం ఎందుకు చుట్టూ ఉన్న తమో ప్రధానతని అబ్జార్బ్ చేసేసి మనం ఎందుకు బాధపడాలి? అందరూ ఏమంటున్నారంటే ఈ రోజు మా మనసు బాగుండాలంటే అందరూ నాకు నచ్చినట్టు ప్రవర్తించాలి. అప్పుడు మన మనసు బాగుంటదంటే బాబా చెప్పేశాడు కదా! అజ్ఞానం ఉన్న చోటే నేను వస్తాను అని చెప్పి. సో మనం ఏం చేస్తున్నామంటే అందరూ జ్ఞానుల్లాగా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయాలి. మమ్మల్ని అర్థం చేసుకుని మా అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించేయాలి, పెట్టేసేయాలని ఇన్ని చెప్తున్నామంటే బాబా చెప్పాడు కదా! అజ్ఞానం ఉంది అన్ని చోట్ల అని. మరి మనుషులు అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళంత మెచ్యూర్డ్‌గా జ్ఞానం ప్రకారంగా ప్రవర్తించాలని మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే అక్కడ మనం పూర్తిగా జ్ఞానులు కాలేదు కాబట్టి. సమయం గురించి చెప్పేశాడని. సమయమే పూర్తిగా తమో సమయం. అందరూ అజ్ఞానంతో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. అటువంటి టైంలో ఆయన వచ్చినప్పుడు మనం బయట ప్రపంచం అంతా సెట్ అయిపోతే అప్పుడు మేము మనసుతో సంతోషంగా ఉంటాం. ఇంట్లో పరిస్థితులే అట్లుంటే మేము ఎట్లా సంతోషంగా ఉంటాము అంటున్నా. సో బయట నుంచి సంతోషం రాదు అని బాబా చెప్పేస్తున్నాడు కదా! మరి ఇంక చెప్పాక మనం ఎందుకు బయట నుంచి వెతుకుతున్నాము? అంటే ఆ సమయానికి మురళి యొక్క పాయింట్స్ గాని, మురళి యొక్క జ్ఞానం గాని మనకు ఆత్మ ఇండికేషన్ వెయ్యటం లేదు అనంటే, మన జ్ఞానం తెలీదా అంటే తెలుసు. కానీ ఆత్మ ఇండికేషన్ వెయ్యట్లేదా అంటే వేస్తుంది. కానీ మన కర్మేంద్రియాల ద్వారా అంటే కుటుంబంలో గాని సమస్యలు వచ్చినప్పుడు కర్మేంద్రియాల ద్వారా కళ్ళతో చూసి, చెవితో విని ఆ వ్యర్థాన్ని అబ్జార్బ్ చేసేస్తున్నాం. కాబట్టి బాబా చెప్పే మనసు యొక్క భాగ్యం ఏదైతే సదా హర్షితంగా సంతోషంగా ఉండాలో శాశ్వతంగా సంగమ యుగంలో అది అనుభవంలోకి రావట్లేదు. సో ముఖ్యంగా మన సమస్యలకు కారణం చాలా మటుకు తనువు యొక్క సమస్యలు ఉంటాయి, సంబంధాల పరంగా ఉంటాయి. సో అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది తనువు శాశ్వతం కాదు. ముఖ్యంగా ఆరోగ్యం బాలేనప్పుడే సేవల్లో వేయాలి. ఆ తర్వాత సంబంధాల పరంగా ఏవైనా సమస్యలు వచ్చాయి అనంటే సంబంధీకులు కూడా శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడున్న సంబంధీకులు ఈ జన్మకొచ్చారు గాని 84 జన్మలు అటువైపు ఉన్నాయి. సో 84 జన్మలు అటువైపు ఉన్నప్పుడు ఇప్పుడున్న సంబంధీకుల్ని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేసి మళ్ళీ ఇలాంటి బ్యాచ్‌ని అక్కడ తెచ్చుకోవడం ఎందుకు? సబ్జెక్ట్ అర్థమవుతుందా ఎక్కడ తప్పు చేస్తున్నామో? సో ఇప్పుడున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళని ఆధారంగా తీసుకుని సంకల్పాలు చేస్తూ పోతూ, వాళ్ళ సంస్కారాలని ఆధారంగా తీసుకుని మీరు ప్రవర్తిస్తూ పోతే వీళ్ళే రిపీట్ అవుతారు. అర్థమవుతోందా? సో శివబాబా, బ్రహ్మబాబాని ఆధారంగా తీసుకుని మన ప్రవర్తన ఉండాలి. సపోజ్ ఈరోజు మనం సేవలు చేస్తుంటే ఎవరైనా మన సేవల్ని విమర్శించారే అనుకుందాం. వాళ్ళు విమర్శించారు కదా అని చెప్పి మనం ఆగిపోయామే అనుకుందాం. సో అప్పుడు ఏమైపోయింది? వాళ్ళు యజ్ఞద్రోహులే, మనము యజ్ఞద్రోహులమే. వాళ్ళు బాబాను వదిలేశారు, మనము బాబాను వదిలేసాం. ఎందుకు? గౌరవాన్ని ఆశించాం కాబట్టి. సో దాత స్థితి పోయింది. సో దాత స్థితి పోయిందంటే ఏమైంది అక్కడ? శివబాబా, బ్రహ్మబాబా తోటి మనం మ్యాచ్ అవ్వట్లేదు. ఎవరితో మ్యాచ్ అవుతుంది? ఎవరైతే మమ్మల్ని విమర్శించారని చెప్పి నేను ఇంత సేవలు చేసినా నన్ను విమర్శించారని చెప్పి ఆగిపోతున్నామో, మనలో దాత స్థితి లేదు కాబట్టి, బ్రహ్మబాబా, శివబాబాతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ వంశాల్లోకి రావు. సో ఎవరో మనని విమర్శించారని చెప్పి వాళ్ళ కోసం మన భాగ్యాన్ని ఎందుకు భ్రష్టు పట్టించుకోవాలి? సో ఆలోచిస్తున్నారా ఎక్కడ తప్పు చేస్తున్నారో? సో మేము ఇంత చేసినా మమ్మల్ని ఇదనేసి ఫస్ట్ మనసు పాడు చేసేసుకుంటున్నారు. నా మూడ్ ఆఫ్ అయిపోయింది. నేను ఇంకోసారి రాను సేవలకి. నేను ఇప్పటి నుంచి మనసా సేవ చేసుకుంటాను. అసలు ఈ మనసు ఏదో చిన్న విషయానికే మనసు కదిలిపోతోందంటే, మనసు యొక్క భాగ్యమే లేనప్పుడు మనసు ద్వారా ఇంకేం సేవ చేస్తారు? సో అందుకే చాలా మందికి ఈ మనసు యొక్క భాగ్యం అనుభవంలోకి వస్తలేదు. ముఖ్యంగా తనువు అంటే శారీరక రోగాలు, ఆ తర్వాత సంబంధాల పరంగా సమస్యలు. అసలు మనకు సమస్యలొచ్చేదే మనసు ద్వారా, తనువు ద్వారా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా.
సో ప్రకృతి పరంగా చెప్పాలంటే ఒక రకంగా బానే ఉంటాం. ఎందుకంటే ఎండలున్నా ఏసీలు యేసుకొని కూర్చుంటాం. మనకంటూ ఒక ఇల్లుంది కాబట్టి ఒక రకంగా ఈ ప్రకృతి పరంగా అంటే మనకు కావాల్సినన్ని నీళ్లుంటాయి తాగడానికి, గాలి ఉంటది, తిండి ఉంటది కాబట్టి బయట ప్రకృతి ఎక్కడున్నా గాని భూకంపాలు ఇవన్నీ లేకుండా ప్రస్తుతానికి మనం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ప్రకృతి పరంగా అయితే ఏమీ లేదు సమస్య. సో మనసు ద్వారా, తనువు ద్వారా, సంబంధాల ద్వారానే ఎక్కువొస్తుంది. చాలా మటుకు తనువు ద్వారా సమస్యలున్నా ఏవో టాబ్లెట్లు మింగేసి బతికేస్తున్నాం. ఎక్కువ మటుకు డామినేట్ అయ్యేది ఏంటంటే సంబంధాల పరంగానే. అందుకే బాబా ఇచ్చేటప్పుడు కూడా ప్రాప్తుల్లో మొట్టమొదటి శ్రేష్ఠ సంబంధాలే ఇస్తున్నాడు. సో మనం ఆ సంబంధాలని ఆధారంగా తీసుకుని 84 జన్మల భాగ్యాన్ని చాలా మంది భ్రష్టు పట్టించుకున్నారు. ఆయన చెప్పేసాడు, నేను సృష్టిని మార్చేస్తున్నాను. నేను సత్యుగాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పినప్పుడు మన ప్రయాణం అటువైపు ఉండాలి గాని, ఈ కలియుగి ప్రపంచంలో ఈ సంబంధికులను చూసి ఎందుకు భాగ్యాన్ని పోగొట్టుకోవాలి? మన బాధ్యతలు నిర్వర్తిస్తాము. కానీ మన భాగ్యాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్న సంబంధీకులు ఎవ్వరు కూడా మనం కరెక్ట్‌గా పురుషార్థం చేస్తే వచ్చే కల్పానికి మన వెంట ఎక్కడో చోటొస్తారు. ఏం 84 జన్మలు వాళ్ళేం రిపీట్ అవ్వరు. మనం అన్నీ తగ్గుతూ వచ్చాం కాబట్టి ఈ సంగమంలో ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళొచ్చేసారు. సత్యుగానికొచ్చినప్పుడు ఎవరితో రావాలి? బ్రహ్మబాబాతో రావాలి. ఆయనతో మ్యాచ్ చేసినప్పుడు ఆయనతోటున్న ఆ శ్రేష్ఠ ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల్లో వచ్చేటట్టు రచించుకోవాలి. ఎండింగ్ వరకొచ్చినా గాని మనకు సంయోగం ఇచ్చేవాళ్ళు, మనకు వెంటుండి మన భాగ్యాన్ని ఇచ్చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళొచ్చే విధంగా రచించుకుంటూ పోవాలి. కానీ ఏదైనా గాని సంబంధీకులంతా శాశ్వతం కాదు. సో సంబంధీకులు శాశ్వతం కాదు అనగానే అందరికి భయమేసేస్తది. ఆ వినాశనం అనగానే అమ్మో! వినాశనం అంటే ఆస్తులు పోతాయేమో, ఏమన్నంటే వాళ్ళు పోతారేమో అంటే చావు గురించి ఆలోచించేస్తూ ఉంటారు. అంటే వినాశనం అంటే ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈళ్ళంతా పోతారేమో, పోతే మనం ఎలా బతుకుతాము? సో ఎలా బతుకుతాము? అందరూ పోతారు గదా! ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా చావుని చూసి భయపడతారు గానీ, ఎంతో మంది ఈ లోకం వదిలేసి ఎళ్ళిపోతుంటే తర్వాత ఉన్నవాళ్ళు బతకటట్లేదా? ఖచ్చితంగా బతుకుతున్నారు. సో అలాంటి చావు భయాలు అసలు ఎవ్వరూ పెట్టుకోవద్దు. మన పుణ్యం ఖాతా సరిగ్గుందా అని చూసుకోవాలి. ఎవ్వరు ఉన్నా లేకపోయినా మన జీవితం గడిచిపోవాలి. భయం ఎక్కడేస్తుంది? ఫలానా వ్యక్తులు పోతే మేము ఎలా బతుకుతాము తర్వాత? మన జీవితం ఏమైపోతది? మనల్ని ఎవరు పోషిస్తారు? మన ఇల్లు ఏమైపోతది? ఆస్తులు ఏమైపోతాయి? ఇన్ని భయాలతోటి ఆ సంబంధాలంటే భయపడుతూ ఉంటాం. సో ఇన్ని భయాలు పెట్టుకునే కన్నా నేను ఈ రోజు కూర్చుని దాన పుణ్యాలు చేస్తూ పోతాను. సో ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే తిండి వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు సంబంధాల పరంగా భయపడుతున్నామో. ఒక వయసొచ్చే వరకు తల్లిదండ్రుల వారు లేకపోతే ఏమైపోతదా అని కొంతమంది భయపడిపోతున్నారు. అమ్మ నాన్న లేకపోతే ఏమైపోతామా అని. పెళ్ళైన తర్వాత చూస్తే భర్త, పిల్లలు లేకపోతే ఏమైపోతారా? ఎవరు పోషిస్తారని ఒక రకంగా భయపడుతున్నారు. వయసయిపోయిన తర్వాత పిల్లలు చూస్తారా లేదా అని చెప్పి ఇంకో రకంగా భయపడుతున్నాం. సో ఇలా చిన్నప్పటి నుంచి పోయే వరకు ఏదో ఒక సంబంధం ద్వారా సంబంధాలు ఉంటాయా? పోతాయా? అని చెప్పి భయపడే కన్నా దీనికి పరిష్కారం ఏంటంటే ఈ భాగ్యాన్ని ఇక్కడ సంపాదించుకోవడం. సో ఎవరు ఉన్నా పోయినా మన బాధంతా మనం ఎలా బతుకుతామా? తిండి, సెక్యూరిటీ ఇవే కదా! సో ఇక్కడే పుణ్యం సంపాదించేసుకుంటే ప్రత్యక్ష ఫలం కింద ఎవరు ఉన్నా లేకపోయినా మన జీవితం స్థిరంగా నడుస్తది గదా! సో ఫోకస్ అంతా ఎవరుంటారా? పోతారా? అన్న దాని మీద పెట్టొద్దు. నేను పుణ్యం చేసుకుంటున్నానా? నేను అందరికీ సంయోగం ఇస్తున్నానా? అని మనం అందరితోటి కలిసుండి, మన మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఇక్కడ బాబా మనసు యొక్క భాగ్యం అదే అంటున్నాడు. మన ఆరోగ్యాన్ని మనం చెక్ చేసుకుంటాము. మన ఆరోగ్యాన్ని త్యాగం చేసి కూడా మనం వెళ్ళిపోయి అందరికి ఇక పడి చేసేసి, అమ్మో! నేను వాళ్ళ కోసం ఇంత కష్టపడి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని చెప్పి మళ్ళీ శుద్ధపూస డైలాగులు చెప్పొద్దు. మన బుద్ధి వాడుకోవాలి. మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికివ్వాలంటే మనకివ్వాలి. అంతే తప్పితే ఆళ్ళు తిన్నాక తింటాను. నేను ఇది వంటంతా చేసుకున్నాక 11కి తింటాను. వాళ్ళొచ్చాక తింటా, వీళ్ళు చేశాక పెడతా. ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే కింద పడితే ఎవరు చెయ్యరు. ఆఖరి నిమిషం వరకు ఆరోగ్యంగా ఉండి శరీరం వదలగలగాలి. అంతేగాని ఇగ అలా పడిపోయి చేసి మేము పడ్డాక చేసేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరని ఈ ఏడుపులు ఏడుస్తున్నామంటే మన జీవితాన్ని మనం కరెక్ట్‌గా డిసిప్లిన్డ్‌గా నడపట్లేదని అర్థం.
సో తనువు యొక్క భాగ్యము ఇక్కడే ఇస్తా అంటున్నాడు ఆయన. ఎందుకంటే దిగిపోయి వచ్చేసాము, మళ్ళీ అక్కడి నుంచి బిల్డప్ చేయాలి. మనసు యొక్క భాగ్యాన్ని కూడా ఇక్కడే ఇస్తా అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, స్థిరంగా సంతోషం అనేది శాశ్వతంగా ఉండట్లేదు. కాబట్టి ఎలా చేసుకోవాలా అని చెప్పేసి దాత, విధాత, వరదాత ఈ స్థితిలో కనుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది ఏం పెద్ద డెప్త్ లోకి వెళ్ళి ఏదో అమ్మో ఏమేం చెయ్యాలో అని అనుకోవడానికి కాదు. నేను చెప్పడానికి మీకు ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కానీ యాక్చువల్ గా మన మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి, మన పుణ్యం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి అంతే. సో పుణ్యం ఎలా వస్తుంది? సేవలు చేస్తే వస్తారు. ఆ సేవలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవమానాలు జరుగుతాయి, తిరస్కరణలు జరుగుతాయి, మనని ఎవరు కేర్ చేయరు, ఎవరు పట్టించుకోరు. ఏది ఉన్నా మనది మనం చూసుకుని మనం చేసుకుంటే, ఎవరు అనేవాళ్ళు అంటూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతుంటారు. బాబా చెప్పాడు ఇదంతా డ్రామా అని చెప్పి. సో సినిమాల పాత్రధారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన సంతోషము, మన ఆరోగ్యము ఇవి ప్రయారిటీ. సో మనమే ఖాళీ అయిపోతే ఇంకా ఒకరికి ఏమి ఇస్తాము? అలా అని చెప్పి బాధ్యతల్ని మన ఆరోగ్యం, మన సంతోషం ఇంపార్టెంట్ అని అంటే అక్కడ బాధ్యతలు విస్మరించమని కాదు. బాధ్యతలతోటి సంబంధీకుల్ని పట్టించుకుంటాము, కానీ ప్రయారిటీ మనకిచ్చుకుంటాము. ఆ రకంగా చేసుకుంటే ఆరోగ్యము, ఆ తర్వాత సదా హర్షితంగా ఉంటాం. సో సంబంధాల పరంగా ఇంకేమవుతుందంటే అంటురోగాలు అందరూ మనం డస్ట్‌బిన్ గా వాడేసుకోవడమే. అక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటురోగాలన్నీ అంటుకునేస్తాయి. ఉన్న చెత్తంతా ఫోన్లు చేసి చెప్పి చెత్త వేసేస్తూ ఉంటారు. సో ఎక్కడో చోట చెప్పాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు చాలా మంది గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడతారు. ఎక్కడో చోట పాజ్ అనాలి. ఎక్కడో చోట పాజ్ అని చెప్పాలి. మనం ఆల్రెడీ కొంతమంది చెప్పిందే చెప్పి రిపీట్ చేస్తూనే ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకన్నా ముందు మాట్లాడుకున్నాము. పాజ్ అని చెప్పండి. సంబంధాలు చెడిపోతాయని సంగమ యుగంలో ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఒకవేళ మనం అలా చెప్పడం వల్ల ఎవరికైనా నచ్చలేదు అనంటే వెళ్ళనివ్వండి. అలా మనని డస్ట్‌బిన్ గా వాడుకునే వాళ్ళు సంగమ యుగంలో అట్లాంటి వాళ్ళని తీసేయడమే మంచిది. ఎందుకు అనంటే సంగమ యుగంలో పురుషార్థం అంతా దెబ్బతింటది అలాంటి వాళ్ళతోటి. మాట్లాడుకుందాం. మాట్లాడుకోవద్దని అనట్లేదు. కానీ సారం మాట్లాడుకుందాం. సాగదీస్తాము, విడదీస్తాము, విడమర్చి చెప్తాము, డస్ట్‌బిన్ గా వాడతాము, చెప్పిందే చెప్పి ఇచ్చానంటే ఎక్కడో పాజ్ నొక్కాలి. పాజ్ బటన్ నొక్కాల్సిందే. మీరు ఆ పాజ్ బటన్ చెప్పాల్సి వస్తది అక్కడ. సంబంధాలు చెడిపోతాయి అనంటే సంబంధం శివబాబా, బ్రహ్మబాబాతో జోడించి పెట్టుకోవాలి. సంగమ యుగంలో గనక అందరూ మనం డస్ట్‌బిన్ గా వాడేశారంటే ఇంక మొత్తం కల్పమంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పురుషార్థం దెబ్బతినేస్తది. ఆ తర్వాత ప్రాప్తులు పోతాయి. ఇక ద్వాపరం నుంచి అందరూ మనం డస్ట్‌బిన్ గా వాడేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి సంగమ యుగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధాలు చెడిపోతాయేమో అని చెప్పి భయపడొద్దు. సంబంధాలు బాగు చేసే యుగం ఇది. సో కాబట్టి కొంత స్ట్రగుల్ పీరియడ్, కొంత సఫరింగ్, కొంత సెన్సిటివిటీ సంబంధాలు ఉంటాయో, ఊడిపోతాయో అన్న పరిస్థితి అందరికి వస్తది. కానీ బాబా తోటి సంబంధము స్థిరంగా పెట్టాలి. స్థిరంగా పెట్టాలి. దాత, విధాత, వరదాత స్థితిలోకి రావాలి. స్థితి మెయింటైన్ చేసినామంటే దెబ్బకు అన్ని భాగ్యాలు వచ్చి సెట్ అయిపోతాయి. ఇవన్నీ ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. సో కాబట్టి మనసు సదా హర్షితంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యం ప్రాప్తించిన దానికి గుర్తు. హర్షితంగా ఉండటం, సంపన్నంగా ఉన్నవారు సదా మనస్సుతో నవ్వుతూ ఉంటారు. మనసు యొక్క భాగ్యవంతులు సదా కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంటారు. సో కోరిక అంటే ఏంటో తెలియని స్థితిలో ఉండడాన్నే బాబా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇచ్ఛా మాత్రం అవిద్య అంటాడు. అంటే అసలు కోరిక అంటే ఏంటో తెలియని పరిస్థితి అది. అంటే సత్యుగి స్థితి. సత్యుగంలో ఏమవుతదంటే ఆ సత్యుగంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా అసలు కోరిక అంటే ఏంటో తెలీదు. అంటే అన్నీ ఉంటాయి. అంత సంపన్నంగా ఉంటారు. సో అక్కడ అవన్నీ రావాలంటే ఇక్కడ మనకు ఆ పరిస్థితి రావాలి. ఇది చెకింగ్. త్రికాలదర్శులు అంటాడు కదా! మన వర్తమానాన్ని చూసుకుంటే భవిష్యత్తు తెలిసిపోవాలి. సో వర్తమానంలో గనక మనము ఈ రకంగా తనువు యొక్క భాగ్యాన్ని గాని, మనసు యొక్క భాగ్యాన్ని గాని ఎక్స్‌పీరియన్స్ చేయట్లేదు అనంటే అక్కడ కూడా రాదు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ అందుకే ఇందాక చెప్తూ ఉన్నాను. తనువు విషయానికి వచ్చేసరికి సేవలున్నప్పుడు యజ్ఞంలో మరీ ప్రత్యేకించి అప్పుడే చేస్తారు. సో కొంచెం టఫ్ అనిపించినా గాని కొంచెం ఆ ఫేజ్ రోల్ ఔట్ అయిపోయిందనంటే ఆ తర్వాత స్టెబిలైజ్ అయిపోతారు. సో సంబంధాల పరంగా కూడా సమస్యలొస్తాయి. అప్పుడు మనసు
అలజడిలోకి వెళ్ళిపోతుంది. కానీ వెంటనే స్వచింతన చేసుకుని రికవర్ అయిపోవాలి. ఎక్కడ తప్పు చేశాము? ఎందుకు సంబంధాల పరంగా వచ్చింది? అది పరీక్షనా? లేకపోతే కర్మభోగమా? ఏదైనా కర్మభోగం అయితే వెళ్ళిపోయిందని సంతోషించాలి. పరీక్ష అయితే పాస్ అయ్యామని సంతోషించాలి. అటు తిప్పి, ఇటు తిప్పి సంతోషం మనకే మిగిలాలి. కర్మభోగమైనా మనమే సంతోషించాలి. పరీక్ష అయినా గాని పాస్ అయి మనమే సంతోషించాలి. సో కర్మభోగం వెళ్ళిపోయిందన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పరీక్ష వస్తే పాస్ అయినందుకు ఇదిగా ఫీల్ అవ్వాలి. సో అది పరీక్ష వచ్చిందా, కర్మభోగం వచ్చిందా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే మన మానసిక స్థితి. కర్మభోగం వచ్చిన సమయంలో కొంచెం కదిలిపోయే అవకాశాలు ఉంటాయి కానీ స్వచింతన ఉండాలి. కదిలిపోతున్నామా, స్థిరంగా ఉంటున్నామా అని. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. అది పరీక్షణ, కర్మభోగం అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ బాబా ఇంకేమంటున్నారంటే, భాగ్య విధాత మనసు యొక్క భాగ్యవంతులు సదా కోరికంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటారు. భాగ్య విధాత రాజీ అయిన కారణంగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. కనుక మనసు యొక్క తగుల్పాటు లేదా లొంగుబాటు వ్యక్తి లేదా వస్తువుపై ఉండదు. సో లొంగుబాటు అనంటే, తగుల్పాటు అంటే అటాచ్మెంట్. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇప్పటికి బోల్డ్ అన్ని సార్లు బానిసత్వం అన్న వర్డ్‌ని యూజ్ చేసుకున్నాం. సో వ్యక్తుల పట్ల ఆ తగులుపాటు, ఆ లొంగుపాటు వచ్చినప్పుడు సాధారణంగా ఏమైపోయిందంటే పూర్తిగా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. సో దాని గురించి చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ ఇచ్చాము. బ్రహ్మకుమారిస్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. వాళ్ళ దగ్గరికెళ్లి చేసే బానిసత్వం కూడా ఇచ్చాము. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ ఆలోచించేసుకోండి. ఇంకా నేను మళ్ళీ విస్తారంలోకి వెళ్ళట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్‌లో అయితే మాత్రం ఇంచుమించు అక్కడనే బానిసత్వం అన్నది ఎక్కువగా కనిపిస్తోంది. సో ఎవరైతే ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి అని అనుకుంటే ఆ సమయం ఇదే. ఇప్పుడు సంగమ యుగంలో గనక మీరు వ్యక్తుల పట్ల వ్యక్తి ఆరాధన, వ్యక్తి బానిసత్వం ఇవన్నీ చేస్తూ పోయారు బాబాని పక్కన పెట్టి అని అనుకున్నప్పుడు సత్య త్రేతా యుగాల్లో ప్రాప్తులు పోతాయి. ఎవరికైతే బానిసత్వం చేస్తామో వాళ్ళతో పాటు ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతామో, ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నడిచినప్పుడు అప్పుడు కూడా బానిసత్వంలోకి ఇల్లే వెళ్ళిపోతారు. ఎందుకంటే సంగమ యుగంలో బాబాని పక్కన పెట్టేశారు. సంగమ యుగంలో బాబాని పక్కన పెట్టేసి నిమిత్తక్కే చెప్పినట్టు వినాలి. అక్కని నిమిత్తం చేశారు కాబట్టి అక్క మాట వినాలి. సో అక్క మాట వినాలి, అక్కకు గౌరవం ఇవ్వాలి, కాదనట్లేదు. కానీ మరి బాబా మాట ఎప్పుడు వింటారు? బాబాని పక్కన పెట్టేసి ఓవర్‌టేక్ చేసేసి ఈ రోజు వ్యక్తి ఆరాధనలోకి వెళ్తున్నాము, బానిసత్వంలోకి వెళ్తున్నాము అనంటే రేపు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా ఆ బానిసత్వానికి బెండ్ అవుతారు. అప్పుడు సఫర్ అయ్యేది కూడా వాళ్ళే. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ గాంధీ సినిమా చూసి దాని మీద విశ్లేషణ కూడా చేసుకున్నాము. సో మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే. సో కాబట్టి ఒకసారి మళ్ళా వీడియోస్ చూడండి, అప్లోడ్ అయ్యాయి కాబట్టి. సో అందుకే ఇక్కడ బాబా ప్రతిదీ మనస్సు యొక్క తగుల్పాటు లేదా లొంగుబాటు వ్యక్తి లేదా వస్తువుపై ఉండదు. ఎవరికి? మనసు యొక్క భాగ్యం ఉన్నవాళ్ళు. సో నేను ఫలానా వ్యక్తితో మాట్లాడితేనే సంతోషం అనిపిస్తది. నాకు ఫలానా చోటికి వెళ్తేనే సంతోషం అనిపిస్తది. సో ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అని గాని, సెంటర్‌కి వెళ్తే సంతోషం అని గాని, మౌంట్ అబూకి వెళ్తే అని స్థానాల మీద, వ్యక్తుల మీద కూడా అయినా ఆధారపడొద్దంటారు. అది అధీన సంస్కారం. అధికారులై ఉండాలి అంటాడు. కానీ చాలా మంది మాకు అక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటది కాబట్టి వెళ్తాం. ఇట్స్ ఓకే అంటే వెళ్ళొచ్చు. కానీ సంస్కారం మాత్రం అధీన సంస్కారం అనేది రికార్డ్ అవుతోంది. ఆ విషయంలో మరి ఎవరైనా రాజకుటుంబాల్లోకి రావాలంటే కొంత గమనించుకోవాలి. అదర్‌వైజ్ మేము ప్రజలు ఓకే అనుకుంటే ఇట్స్ ఓకే. వ్యక్తుల మీద, పరిస్థితుల మీద ఆధారపడిపోవచ్చు అప్పుడు. దీనినే సార రూపంలో మన్మనాభవ అని అంటారు. మనసుని బాబా వైపు జోడించడంలో శ్రమ అనిపించదు. మనసు సహజంగానే బాబా ప్రేమ ప్రపంచంలో ఉంటుంది. ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు. ఈ అనుభూతినే మనస్సు యొక్క భాగ్యం అని అంటారు. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ వాక్యము చాలా మురళిలో వస్తది. మెజారిటీ ఈ వాక్యమే ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటది. ఎందుకు ఆ రకంగా బాబా తప్ప మరెవ్వరూ లేరు అని ఎందుకు అంటుంటానంటే, మొత్తం సర్వ సంబంధాలు ఆయనతో గనక జోడిస్తే ఈ ప్రాప్తులన్నీ అనుభవంలోకొస్తాయి. సో అప్పుడు ఏమైపోతది? ఒక్కసారి ఆయన తోటి జోడించామంటే నిరాకారి స్థితిలోకి వస్తాం కాబట్టి తనువు యొక్క కర్మభోగం అనుభవంలోకి రాదు. అంటే శారీరకంగా ఏమైనా రోగాలున్నా కానీ బుద్ధి బాబాతోటి జోడింపబడి ఉంది కాబట్టి తనువులో రోగం ఉన్నా కానీ అది అనుభవంలోకి రాదు. తర్వాత ఈ రోజు మన మనసు చంచలమైపోవడానికి, అలజడిలోకి వెళ్ళిపోవడానికి ముఖ్యంగా సంబంధీకులే కారణం కాబట్టి ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అన్నప్పుడు ఈ సంబంధీకులంతా ఇప్పుడు ఈ జన్మకి చేసుకున్న దీనికొచ్చింది.
సో కాబట్టి కల్పమంతా మనతో పాటు ఉండేది శివబాబా ఒక్కరే కాబట్టి, శివబాబా సాకారంలో బ్రహ్మబాబానే కాబట్టి, ఇప్పుడున్న సంబంధాలను చూసుకుని ఇది శాశ్వతం అని చెప్పి బాధపడిపోవడము, భయపడిపోవడము, భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోవడం ఏది చెయ్యొద్దు. బాధ్యత నిర్వర్తిస్తాము, స్నేహం సంయోగంగా ఉంటాము. కానీ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దాత స్థితి. ఇస్తూ పోతూ ఉంటాము. వాళ్ళు మనని అగౌరవపరుస్తూ ఉంటారు. మన మీద నిందలు వేస్తూ ఉంటారు. మనని అనరాని మాటలు అంటూ ఉంటారు. అవన్నీ దృష్టిలో తీసుకుని నేనేం పట్టించుకోను, చెయ్యను అని చెప్పేసి కేర్లెస్ గా మాట్లాడకుండా వాటన్నిటిని పట్టించుకుని నేను సర్వస్వ త్యాగి అవడానికి పురుషార్థం చేసుకోవాలి. మన త్యాగం మరియు భాగ్యం అన్న మురళీలు ఇక్కడే అప్లై చేసుకోవాలి. సో ఎందుకు కుటుంబ సభ్యులు మనల్ని లోకువ చేసి మనల్ని నిందించి నానా మాటలు అంటున్నారంటే మనల్ని సర్వస్వ త్యాగులు చేసి బ్రహ్మబాబా సమానంగా చేయాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. సో కుటుంబ సభ్యులే ముఖ్యంగా మనకి ఈ విషయంలో సంయోగం ఇచ్చేది. మన మీద నిందలు వేసి మన మీద మాటలు మాట్లాడి ఎవరు చేస్తారు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేస్తారు. సో జాగ్రత్త పడాల్సింది ఎక్కడ? సంబంధీకుల దగ్గరనే. చాలా మంది ప్రవర్తన ఎట్లా ఉంటదంటే బయట వ్యక్తుల పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. మాట్లాడేటప్పుడు గాని, ప్రవర్తనలో గాని, గౌరవంలో గాని అన్ని కూడా ఏంటంటే బయట జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు దగ్గరున్న సంబంధీకుల పట్లనే లూజ్ అయిపోతారు. అందుకే ఇళ్లలో గొడవలు ఎక్కువ అవడానికి కారణం అది. ఎందుకంటే బయట జాగ్రత్త తీసుకుంటాం, ఇంట్లో తీసుకోం కాబట్టి. కానీ యాక్చువల్ గా జాగ్రత్త తీసుకోవాల్సింది ఇళ్లలోనే. సంబంధీకుల దగ్గరనే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి మన సంస్కారాల ఆధారంగానే వాళ్ళు వచ్చారు కాబట్టి. ఎందుకంటే ఆఫీస్ లో కూడా, బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసి చూసాం కదా, అక్కడ ఆఫీస్ లో జాగ్రత్తలు పడిపోతారు అంతా. ఇంట్లో చాలా లూజ్ గా ఉంటారని ఇంటోళ్ళతోటి కూడా బయట అంటే జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో వాళ్ళతో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఇంట్లో కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇంకా ఇంట్లో మాట్లాడితే కూడా తప్పైపోయిందా అని అంటారు. కానీ యాక్చువల్ గా జాగ్రత్తలు ఇంట్లో తీసుకోవాలి. ఎందుకంటే మన సంస్కారాలు వాళ్ళ సంస్కారాలు ఎక్కడో మ్యాచ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మనతో పాటు వచ్చారు. బయట వచ్చిన వాళ్ళతోటి అంత పెద్ద ఖాతా లేదు కాబట్టి వాళ్ళు బయటే ఉండిపోయారు. సో బయట వాళ్ళ గురించి కాదు ఆలోచించాల్సింది. ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధీకుల దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే మనకు దగ్గరగా ఉన్నారో ఇక్కడే జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మటుకు వాళ్ళనే చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కాబట్టి అక్కడే సంస్కారాలు మనకు రికార్డ్ అయిపోతున్నాయి. ఎక్కడో బయట ఉన్న వాళ్ళతోటి కాదు. ఎక్కడో కాసేపు పరిచయం అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర కాదు. ఎందుకంటే వాళ్ళని ఆధారంగా తీసుకుని మనం ఏం ఆలోచించడము, ప్రవర్తించడం గాని చెయ్యము. కాబట్టి సంస్కారాలు మనం ముఖ్యంగా ఏంటంటే ఈ కుటుంబ సభ్యుల్ని ఎక్కువ ఆలోచించడం చేస్తాం కాబట్టి అక్కడే దెబ్బపడే అవకాశం ఉంది కాబట్టి సర్వ సంబంధాలు శివబాబా తోటి జోడించాలి. ఆ జోడించినప్పుడు ఈ మనసు యొక్క భాగ్యం వస్తుంది. సో కాబట్టి ఇచ్చా మాత్రం విద్య అంటే ఇంకా ఎవ్వరి నుంచి అందరితో సంబంధం జోడించామంటే ఇచ్చే ఉద్దేశంతో చేస్తాము. ఇంకా ఎవ్వరి మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటారు మన లౌకికమైన భాషలో. బాబా భాషలో ఇచ్చా మాత్రం విద్య అంటే అసలు కోరిక అంటే ఏంటో కూడా నాలెడ్జే ఉండొద్దు. అసలు తెలియని స్థితికి వచ్చేయాలి అంటారు. దీనినే సార రూపంలో మన్మనా భవ అంటే మీ మనసు నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉండాలని, మనస్సుని బాబా వైపు జోడించడంలో శ్రమ అనిపించదు. మనసు సహజంగానే బాబా ప్రేమ ప్రపంచంలో ఉంటుంది. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ అనుభూతినే మనస్సు యొక్క భాగ్యం అని అంటారు. ధనం యొక్క భాగ్యం. జ్ఞానధనం సరే కానీ స్థూల ధనానికి కూడా విలువ ఉంది. ధనం యొక్క భాగ్యం అంటే బ్రాహ్మణ జీవితంలో లక్షాధికారి లేదా కోటీశ్వరులు అవ్వటం కాదు. ధనం యొక్క భాగ్యానికి గుర్తు సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీరు తినటానికి, త్రాగటానికి మరియు విశ్రాంతిగా ఉండటానికి చాలినంత ధనం ఉంటే చాలు. దీనితో పాటు సేవ చేయడానికి కూడా ధనం కావాలి. సేవ కోసం ధనం విషయంలో కూడా ఎప్పుడూ లోటు రాదు. పెనుగులాడవలసిన అవసరం లేదు. సేవా సమయానికి ఎలాగైనా ఎక్కడి నుండైనా భాగ్య విధాత బాబా ఆ సమయానికి ఎవరో ఒకరిని నిమిత్తం చేసేస్తారు. ధనం యొక్క భాగ్యవంతులు ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టల కోసం సేవ చేయరు. పేరు ప్రతిష్టల కోరిక ఉంటే అటువంటి సమయంలో భాగ్య విధాత సహయోగం ఇవ్వలేరు. సో జ్ఞానదానం గురించి కూడా బాబా చాలా మురళీలో చెప్పారు. జ్ఞానదానం ఉన్న చోట స్థూలధనం ఉంటుందని. ఇప్పుడు ఈ మురళీలు ఏం చెప్తున్నారో దీని ప్రాక్టికల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. సో జ్ఞానధనం సరే గాని స్థూలధనానికి విలువ ఉంది. ధనం యొక్క భాగ్యం అంటే బ్రాహ్మణ జీవితంలో లక్షలు కోట్లు కాదు, గడిస్తే చాలు అంటున్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో లక్షలు కోట్లు గడిస్తూ పోతుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని కొంత ఆలోచించడము,
లేదా ఇంత సంపాదిస్తే ట్యాక్సులు కట్టాలంటాడు. అందుకే బాబా మురళిలో చెప్పేటప్పుడు మీరు ఎంత సంపాదించినా గవర్నమెంట్ తీసేసుకుంటది అంటారు. సో గవర్నమెంట్ ఏ రూపంలో తీసేసుకుంటది? ట్యాక్స్‌ల రూపంలో తీసేసుకుంటది. ఇప్పుడు మాక్సిమం స్లాబ్ 30% నడుస్తోంది. ఎంత సంపాదిస్తే అంత 30% వెళ్ళిపోతా ఉంది స్లాబ్ సిస్టమ్‌లో. సో గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కాబట్టి ఇంక అంత సంపాదించి అటిచ్చి పోయిందని చెప్పి లేదా ట్యాక్స్ ఎగ్గొడతామా, ట్యాక్స్ కడతామా ఇదే సరిపోతోంది అందరికి. సో కాబట్టి అంత అవసరం లేదు అంటూ. సో ఎంత మన జీవితం గడుస్తదో అంత పెట్టుకుని ఎంత సంపాదించాలని మనం ఆలోచిస్తూ పోతామో అన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక తలకాయ నొప్పి ఉండే ఉంటది. సో కాబట్టి ఎంత అవసరమో అంతే పెట్టుకోనని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బ్రాహ్మణ జీవితంలో లక్షాధికారి లేదా కోటీశ్వరులు అవ్వటం కాదు. ధనం యొక్క భాగ్యానికి గుర్తు. సంగమ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీరు తినటానికి, త్రాగడానికి మరి విశ్రాంతిగా ఉండటానికి చాలినంత ధనం ఉంటే చాలు. దీనితో పాటు సేవ చేయడానికి కూడా ధనం కావాలి. సేవ కోసం ధనం విషయంలో కూడా ఎప్పుడూ లోటు రాదు. పెనుగులాడవలసిన అవసరం లేదు అంటున్నారు. సో ఈ మురళియే గనక తీసుకుంటే సేవలు కరెక్ట్ గా మనం ప్లాన్ చేస్తే ఎంత అవసరమో అంత ఎక్కడి నుంచన్నా వస్తది. పెనుగులాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ రోజు బ్రహ్మకుమారిలు డబ్బు విషయంలో ఎందుకు ఇంతగా పెనుగులాడాల్సి వస్తోంది అనంటే, ఇక్కడ పేరు ప్రతిష్టల కోసం చేయడం. ఆ విఐపి సర్వీస్‌లని బాబాని పక్కన జరిపేసి, ఆయనను ఓవర్‌టేక్ చేసేసి 2010 మురళి పెట్టాను. ఏం చెప్పారు బాబా? బ్రహ్మకుమారికి ప్రత్యక్షం అయిపోయారు అని. సో ఇప్పుడు ఇదే మురళిలో పేజ్ తిప్పండి అందరూ. సో నాకు తెలిసి ఇప్పుడు అందరి దగ్గర పుస్తకాలు ఉండే ఉండాలి. ఎందుకంటే తాడపల్లి గురించి వస్తున్నాయి కాబట్టి. ఇదే మురళిలో పేజ్ తిప్పండి. పేజ్ తిప్పితే పైనుంచి రెండో లైన్ చదవండి. అప్పుడప్పుడు ధనం యొక్క పెనుగులాటలో, అప్పుడప్పుడు జనం యొక్క పెనుగులాటలో ఇటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవటం లేదు కదా అంటారు. సో మీకు జ్ఞానం చెప్పేటప్పుడు చాలా సార్లు చెప్పాను. బ్రహ్మకుమారిలు చేసేది ఇంత ఎందుకు చేస్తారంటే జనాన్ని పోగేయనికి, ధనాన్ని పోగేయడానికి. సో మేము కొంచెం పాలిష్డ్ మాట్లాడేమేమో బాబా అయితే ఏకంగా ధనం కోసం, జనం కోసం పెనుగులాడుతున్నారంటూ. సో ఇన్ని 1000 మురళిల్లో ఎక్కడో చోట ఇలాంటి పాయింట్లు వచ్చేస్తాయి. సో శ్రద్ధగా ఒక్కొక్క మహావాక్యం చదివాం కాబట్టి బాబా అభిప్రాయం ఏంటన్నది మాకు తెలిసింది. సో అందుకని మురళిలో చెప్పేటప్పుడు ఎవరైనా బ్రహ్మకుమారిలు ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ కాన్సెప్టే జనాన్ని పోగేసామా, ధనాన్ని పోగేసామా అంటే అదేదో మంజులక్క ఈ జ్ఞానం అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఈ మురళిలో ఉంది. అసలు బ్రహ్మకుమారిలు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నలు మాకు వచ్చాయి. వస్తే బాబా ఏం చేశాడు? ఇలాంటి మురళిలు చూపించాడు. ఆ మురళిలు చూపించినప్పుడు మాకు తెలిసింది. ఓహో! వీళ్ళు దీనికోసమని ఇలా చేస్తున్నారా ఏంటా అని చెప్పి. సో దాన్ని మేము చెప్పేటప్పుడు జనం కోసం, ధనం కోసం అని చెప్పేసాం. మరి యాక్చువల్‌గా బాబా వాడిన పదం పెనుగులాట అంటున్నాడు. అంటే పెనుగులాడుతున్నారు. హిందీ మురళి తీసి చూస్తే కీచాతాన్ని అంటున్నాడు. అంటే ఏంటి? ఈ రోజు ఆ డబ్బు సంపాదన కోసం అని చెప్పేసి ఏమంటే సేవ అని పేరు పెట్టి పెనుగులాడేస్తున్నారు. పెనుగులాడడం అంటే ఇట్స్ ఎ స్ట్రగుల్. అవసరం లేదంటున్నాడాయన. సో ఎందుకు పెనుగులాడాల్సొస్తోంది? ఎందుకంటే బాబా శ్రీమతానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి బాబా నేను సంయోగం ఇవ్వను అంటున్నాడు. మరి సంయోగం ఇవ్వనప్పుడు ఇన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే ఫాలోవర్స్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి సంతోషి భాయ్ అని వచ్చింది. తర్వాత మౌంట్ అబూ నుంచి సూరజ్ భాయ్ వచ్చాడు. వచ్చి రథయాత్ర తీసుకున్నారు. రథం మీద ఊరేగించారు. బోల్డన్ని డబ్బులొచ్చాయి. పెద్ద హంగామా చేశారు. అవన్నీ వీడియోలు కూడా చూసాం మనం వాట్సాప్స్‌లో. చూసినప్పుడు బాబానే సంయోగం ఇచ్చాడని వీళ్ళు అంటారు గానీ యాక్చువల్‌గా ఆయన పాత్ర ఉండదు. సంగమ యుగంలో సేవాదారులైనప్పుడు రథాలు తీసుకుని వాటి మీద ఊరేగుతా అంటుంటే బాబా ఎందుకు సంయోగం ఇస్తాడు? సో ఇక్కడ ఈయన స్పష్టంగా చెప్పేశాడు. ఏమని? ధనం యొక్క భాగ్యవంతులు ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టల కోసం సేవ చేయరు. పేరు ప్రతిష్టల కోరిక ఉంటే అటువంటి సమయంలో భాగ్య విధాత సంయోగం ఇవ్వలేరు. ఆయన నేను ఇవ్వనని చెప్పేశాడు. కానీ కోట్లలో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆస్తులు పోగేస్తున్నారు. సో ఎవరిస్తున్నారు? ఫాలోవర్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆ రకంగా యజ్ఞంలో వేస్తే సత్యుగంలో మహల్ బుక్ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టేసి అయిపోయింది సంగమ యుగంలో. సంగమ ఇంచుమించు అందరూ జీవితంలో ఒక ఇల్లన్న కట్టాలని చెప్పి కట్టి అది అయిపోయిన తర్వాత అమ్మాయి అనుకుంటారు మళ్ళీ ఒకటే సరిపోతుందని మళ్ళీ రెండోది కూడా కట్టుకుంటారు. సో మన సత్యుగంలో ఇల్లు కూడా కావాలి కదా! సో బ్రహ్మకుమారిలు ఏం చెప్పారు? మాకొచ్చి డబ్బు ఇవ్వండి. మీకు అక్కడ మహల్ బుక్ అయిపోతది అన్నారు. సో వీళ్ళ స్వార్థం కోసం వేశారు.
సంతోషిబేన్ ఆ మధ్య మహారాష్ట్ర జోనించాను, నేను బాబాని ప్రత్యక్షం చేస్తాను, నన్ను ఊరేగించండి అంటే ఫాలోవర్స్ అంతా ఊరేగించేశారు. ఎందుకు చేసింది? ఆమెలో కోరిక మిగిలిపోయింది, కోరికలు మిగిలిపోయినాయి మాకు ఊరేగించాలా అని చెప్పేసి. సో పేరు ప్రతిష్టల కోసం ఫోటోలు, వీడియోలు చేసి వాట్సాప్లన్నీ నింపేసి బాబా అవతరించాడన్న విషయం కూడా ఇంతవరకు అంత పబ్లిసిటీ రాలేదు. సో చేసేసినప్పుడు ఏమైపోయింది? బాబా నేను సంయోగం ఇవ్వను అంటున్నారు. కానీ ఆ డబ్బు ఏదైతే వస్తోందో, ఆ వచ్చినప్పుడు అది బాబానే ఇచ్చారని అంటున్నారు కానీ ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఇక్కడ చూపించాడు. అందరూ మీ కళ్ళతో చూడండి ఒకసారి. పేరు ప్రతిష్టల కోసం చేస్తే ఆ కోరిక ఉంటే అటువంటి సమయంలో భాగ్య విధాత సంయోగం ఇవ్వలేరు. సో మరి ఆ డబ్బంతా ఏమవుతది అనంటే వీళ్ళ జలసాలకే పోతాం. వీళ్ళ ఆస్తులు పోగేయడానికి, ఆస్తులన్నీ పోగేసి అయిపోయింది ఆ కంఫర్ట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఊరేగింపులు తీసుకోవడం. సో ఫాలోవర్స్ అంతా ఏం చేశారు? సమయాన్ని వృధా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క తనువుని ఇచ్చేశారు. తర్వాత మనసు వెళ్లి సేవలు చేశారు గానీ అందరికీ డౌట్ ఇప్పుడు వీళ్ళకి ఇవన్నీ చేస్తున్న దీనివల్ల అసలు ఇది రైటా? రాంగా? పుణ్యం వస్తదా? ఎందుకంటే ఆ పూల డెకరేషన్లని, అవ్వని, హంగామాలు, ఆర్భాటాలని బోల్డంత సమయాన్ని, ధనాన్ని వృధా చేశారు. సో వాళ్ళు మాకిచ్చేస్తే ఇంకా మీకంత పుణ్యం వచ్చేస్తది అన్నప్పుడు ఫాలోవర్స్‌కి డౌట్ రావాలి. ఎందుకంటే డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్ గాబట్టి అని బ్రహ్మకుమారి జ్ఞానం చెప్పారు గాబట్టి, ఎందుకు మనం ఇవన్నీ చెయ్యాలి? వాళ్ళంతట రథాలు వాటంతట అవే ఊరేగింపు వెళ్ళిపోతాయిలే అని చెప్పి మనం ఎందుకు అంత శ్రమ పెట్టాలి? సో ఎక్కడ కామన్ సెన్స్ వాడరు. మీరు ఎవ్వరు కామన్ సెన్స్ వాడొద్దని చెప్పేసే వాళ్ళు ఏం చేశారంటే పుస్తకాన్ని మూసేయండి అని చెప్పారు. చదువు గనక తీసేసామంటే ఎవ్వరినైనా మోసం చేయొచ్చు. ఎంతైనా మోసం చేయొచ్చు. అందుకే ఫస్ట్ ప్రకాష్ దాది చీఫ్ అవ్వగానే చేసిన మొట్టమొదటి పని చదువు తీసేయడం. అది గనక తీసేసామంటే బోల్డంత మంది బానిసలు తయారవుతారు. అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నాడు? జనాన్ని ధనం కోసం పెనుగులాడుతున్నారా అంటున్నాడు. నేను ఇస్తాను అంటున్నాడు. కానీ అప్పుడప్పుడు ధనం యొక్క పెనుగులాటలో, అప్పుడప్పుడు జనం యొక్క పెనుగులాటలో ఇటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవటం లేదు కదా అన్నాడు. అంటే చాలా నీట్ గా, స్వీట్ గా చెప్పాడు. సో ఆయనకు కూడా తెలుసు. ఆయన స్టేజ్ మీద ఇలా చెప్పేటప్పుడు ఫస్ట్ రోల్ అంతా దాదీలు, పెద్ద తలకాయలే ఉంటారు కాబట్టి ఆళ్ళని చూసే చెప్పుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ అంతా ఆళ్ళే కూర్చుంటారు కదా! మేమంతా బాబాకి నిమిత్తమయ్యాం, సమర్పణ అయ్యాం కాబట్టి మేమే ముందు కూర్చుంటామంటే వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టి చెప్తున్నాడు. చాలా మంది ముందు కూర్చోవడం అదృష్టము. వెనక మనం అంతా ఎళ్లి మౌంట్ ఆబూలో హాల్‌లో వెనక కూర్చున్నాము. అయ్యో! మనం ముందు కూర్చోలేదే అని చెప్పి చాలా మంది బాధపడతారు. మరి వాళ్ళనెందుకు ముందు కూర్చోబెట్టాడంటే వాళ్ళకే సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి. మనం ఎలాగో అలాంటి తప్పులు చెయ్యం కాబట్టి మనం వెనకున్నా ఆయన దృష్టిలో ఉంటాం. సో సబ్జెక్ట్ తెలియాల్సింది ఆళ్ళకే. మామూలుగా కూడా స్కూల్‌లో కూడా టీచర్స్ ఏం చెప్తారు? ఈ వెనకాల ఈ మొద్దు పిల్లలు బ్యాక్ బెంచ్‌లలో కూర్చొని మాట్లాడుతుంటే కాన్సంట్రేట్ చేయరని చెప్పి ఒక్కోసారి రండొచ్చి ముందు కూర్చోబెడతారు. ఎందుకు? కనీసం అప్పుడన్నా చదువుకుంటారేమో. సో కాబట్టి ఈ మొద్దు పిల్లలంతా ముందు కూర్చోబెట్టి 36 నుంచి మొదలుపెట్టి 69 వరకు పాఠాలు చెప్పి 69 నుంచి రివిజన్ పెట్టి మళ్ళీ 1989 మళ్ళీ భాగ్యం అంటే ఏంటని చెప్పి మళ్ళీ మొదటికొచ్చి చెప్తున్నాడు. ఏమని? మీరు గనక పేరు ప్రతిష్టల కోసం చేస్తే నేను సంయోగం ఇవ్వను. సో వాళ్ళకి తెలుసు ఆయన సంయోగం ఇవ్వకపోయినా ఫాలోవర్స్ ఇస్తారని చెప్పి. ఆ కాన్ఫిడెన్స్ ఆళ్ళకుంది. సో ఆ ఫాలోవర్స్ కూడా ఏంటంటే క్లారిటీ ఉండదు. బాబాకి ఇస్తున్నారో తెలియట్లేదు, అక్కకి ఇస్తున్నారో తెలీదు. నాకు కొంతమంది ఫోన్ చేస్తే అదే అడిగారు. మరి ఇప్పుడు ఆమె రథం తీసుకొని ఊరేగించారంటే బాబాకి ఇచ్చినట్టా? లేకపోతే అక్కకి ఇచ్చినట్టా అంటే అదే తెలియట్లేదు అంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏ ఖాతాలో ఎయ్యాలి మరి? సత్యుగి ఖాతాలో ఎయ్యాలనా? ఎందుకంటే సతో సృష్టిని ఏమైనా తీసుకొచ్చారా? అనంటే తెలీదు. మరి ఏ సృష్టిని తీసుకొచ్చారు? తమో సృష్టికే రికార్డింగ్ చేసేసి కూర్చున్నారు. వ్యక్తి ఆరాధనకి పునాదేశారు. ధనాన్ని వృధాగా పోగొట్టుకునే పద్ధతికి పునాదేసేశారు. ధనము, సమయము, సంకల్పాలు, శక్తులు అన్నిటిని వృధాగా ఏదైతే చేస్తారో ఆ పద్ధతికి పునాదేసుకొని కూర్చున్నారు. బాబా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ధనం కోసం, జనం కోసం పెనుగులాడుతున్నారు. సో కాబట్టే ఫస్ట్ ఆ పెనుగులాట అవన్నీ కావాలా, ధనము, జనం కావాలా అని చెప్పేసి ఆ చదువు తీసేశారు. కాపురాలు కూల్చేశారు. అందరితోటి సంబంధాలు కట్ చేసేశారు. ఒక సమాజం నుంచి వెలివేసే పరిస్థితిని తీసుకొచ్చేశారు.
కానీ ఇక్కడ చూస్తేనేమో బాబా ఇదిగో ఈ రకంగా చెప్తున్నారు. సో ఇవన్నీ చదివే చెప్పేటప్పుడు చెప్తే మంజులక్క ఏదో చెప్పేస్తది వాళ్ళ గురించి, ఏదో చెప్పేస్తది. ఇక ఇవన్నీ అసలు బాబా అభిప్రాయం ఇది. ఈ రకంగా మీరు జనాన్ని ధనాన్ని పోగేస్తున్నారు. ఆయన ఇస్తున్నాడు జనాన్ని ధనాన్ని, కానీ ధర్మ మార్గంలో సంపాదించండి అంటున్నాడు. ఆయన పేరు పెట్టి అడ్డు పెట్టి మోసాలు చేసి కాదు. ఆయనకు భోగులు పెట్టేస్తే, ఆయనకు బండారాలు వేసేస్తే బుకింగ్స్ అయిపోతాయి అక్కడ అని చెప్పి ఆయన పేరు పెట్టి మోసాలు చేస్తే కాదు. సో ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకుంటే చేసుకోండి. రేపు ఎప్పుడైనా మీకు డౌట్లు వస్తే బాబా ఎక్కడ సంయోగం ఇస్తారు, ఎక్కడ సంయోగం ఇవ్వరు, ఆయన స్పష్టంగా చెప్పాడు మురళిలో. ఇదే కాదు చాలా చోట్ల చెప్పాడు ఎక్కడ సంయోగం ఇస్తాను ఎక్కడ ఇవ్వను అని. సో కాబట్టి ఇక్కడ అలా పేరు ప్రతిష్టల కోసం గనక చేస్తే భాగ్య విధాత సంయోగం ఇవ్వలేరు. అవసరం మరియు కోరికకు రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. సో ఇప్పుడు సంతోషి బేను ఇది సూరజ్ భాయ్ వీళ్ళంతా వచ్చి ఊరేగింపారు అంటే అది ఏంటి? కోరిక, అవసరం కాదు. సో వాళ్ళు వచ్చి ఊరేగింపితే అక్కడ శివబాబా ప్రత్యక్షత జరగలేదు, వాళ్ళ ప్రత్యక్షత జరిగిపోయింది. అంటే వాళ్ళకి ఆ కోరిక మిగిలిపోయి ఉంది, రథాలు వేసుకుని తిరగాల అని చెప్పేసి ఆ కోరికను తీర్చుకుని వెళ్ళిపోయారు. సో ఫాలోవర్స్ అంతా అలా డబ్బులు వేసి ఆస్తులు పోగేసి పోగేసి బిల్డింగులు గట్టి అయిపోయి ఇప్పుడు అలా కోరికలు ఏవైతున్నాయో ఆ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుని ఆ రకంగా వృధా చేసుకుంటూ పోతుంది. సో అందుకే ఇక్కడ అవసరం మరియు కోరికకి రాత్రి పగలకి ఉన్నంత తేడా ఉంది. సత్యమైన మనసు ఉంటే నిజంగా అవసరం అయితే ఏ సేవా కార్యక్రమంలో అయినా ఆ కార్యం సఫలం అవుతుంది. అంతేకాదు బండారి మరింత నిండుగా అయిపోతుంది. ఆ కార్యం పూర్తి అవ్వటమే కాకుండా ఇంకా మిగులుతుంది. అందువలనే శివుని బండారా మరియు బండారి సదా సంపన్నం అని మహిమ చేస్తారు. సత్యమైన మనస్సు గల వారికి సత్యమైన యజమాని రాజీ అయిన దానికి గుర్తు బండారా మరియు బండారి కూడా నిండుగా ఉంటాయి. ధనం యొక్క భాగ్యానికి గుర్తు ఇదే అంటున్నాడు. సో బండారా అంటే మనం వేసేది, బండారి అంటే ఓనర్. సో ఈ రోజు బాబా ఇచ్చే ఖజానాలకి బండారి ఓనర్ ఎవరు అంటే నేను, అంటే ఎవరికి వాళ్ళు మేమే, నేనే ఓనర్ని అనుకోవాలి. మనకు ఆయన ఇచ్చాడు కూడా, ధనం యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు. సో ఎప్పుడైతే సేవలు పెడతామో, ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో, ఎప్పుడైతే శివబాబా ప్రత్యక్షత జరుగుతుందో, శివబాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డబ్బు విషయంలో సంయోగం కాదు కదా, అసలు సేవలు కూడా అలాట్ చేయడానికి, ఆ విషయం కూడా తెలుసుకోవాలి. సేవలు కూడా అలాట్ చెయ్యాలి అని అంటే మనకు ఆ స్థితి ఉండాలి. సో ఇక్కడ ఇవన్నీ ఊరేగింపులు అవన్నీ ఇలా సొంత సేవలు. వీళ్ళు ఏవైతే స్థూలంగా చేసేస్తూ ఉంటారో బోవులని అదని ఊరేగింపులని, మొన్న ఏది చూసాం మనం 31 డిసెంబర్ 93 సెమినార్లు కాన్ఫరెన్స్ ప్రదర్శనలు అంటారు కానీ ధ్వని మైకు తయారవ్వలేదు అన్నాడు. సో శివబాబా అభిప్రాయం ఇంపార్టెంట్. సో శివబాబా అలా స్థూలంగా వెళ్ళిపోయి స్థితి లేకపోతే సేవలు కూడా అలాట్ చేయడం. యాక్చువల్ గా ఈ రోజు విశ్వ పరివర్తనకి ఆయన అవతరించాడు అంటే సేవ ఫలాన్ని, సేవ అలాట్మెంట్ కూడా ఆయనే చేస్తాడు. సో ఈ విషయం ఎక్కడ చెప్పాడంటే ఇదే మురళిలో 214 పేజ్ తీసి చూడండి అందరు. పేజీలు వెనక్కి తిప్పండి. మనం ఇప్పుడు 195 పేజ్ లో ఉన్నాము. 214 పేజ్ 214 పేజ్ తిప్పండి. ఈ రోజు శివబాబా మనకు సేవలు అలాట్ చేయాలి. శివబాబా గనక సేవ అలాట్ చేస్తే శివబాబా ప్రత్యక్షత జరిగి అందరూ శివబాబాకి దగ్గరయ్యే విధంగా ఉంటాయి. ఎందుకంటే పాపం తీసేది, ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేది ఆయనే, మనం కాదు. సో ఈ 214 పేజ్ లో సేవ యొక్క రేఖ అన్నది చూడండి. సేవ యొక్క రేఖల బాబా ఏం చెప్తున్నారు? సేవ యొక్క విశేషతని సాకార రూపంలో బ్రహ్మ బాబా అంతిమ వరదాన రూపంలో ఇచ్చారు. ఏమని? నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. నిరాకారి స్థితులు అవ్వకుండా ఏ ఆత్మకి సేవా ఫలాన్ని ఇవ్వలేరు. నా ఇవ్వను అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మబాణం ఆత్మనే తగులుతుంది. స్వయం సదా ఈ స్థితిలో స్థితిలోకపోతే ఎవరికైతే మీరు సేవ చేస్తున్నారో వారు కూడా సదా స్మృతి స్వరూపంగా కాలేరు. సో చూస్తున్నారు కదా, మీరు ఆ స్థితిలో ఉంటే ఆయన అలాట్మెంట్ వేస్తారు అక్కడ వర్క్, సేవా ఫలం. ఈ రోజు సంగమ యుగంలో రుద్ర జ్ఞాన యజ్ఞంలో సేవా ఫలం రావడం అన్నది మన అదృష్టంగా, అంటే బాబా మనకి ఇచ్చిన గౌరవం అనుకోవాలి.
ఆ సేవా ఫలాన్ని గనక మనం స్వీకరించి సేవలు చేస్తూ పోతుంటే అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. కానీ మెజారిటీ 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం గదా! సేవ అవకాశాలొస్తే సేవ ఫలాన్ని ఆస్వాదించట్లేదు. సేవల్ని రిజెక్ట్ చేసేస్తున్నాం. సాకులు చెప్పేస్తున్నారు. సేవలు అనగానే ఇంకా స్టార్ట్. నాకు ఒంట్లో బాలేదు, మా ఇంట్లో వాళ్ళకి బాలేదు. దేన్ని తిరస్కరిస్తున్నారు? సేవా ఫలాన్ని తిరస్కరిస్తున్నారు. సో, అందుకే బాబా ఏం జేస్తాడు, చూస్తాడు ఎక్కడ ఏ పిల్లలు నిరాకారి స్థితిలో ఉన్నారు. ఎవరు ఏ పిల్లలైనా అంటే పడి చస్తున్నారు సేవ చేయడానికి ఆళ్ళని పట్టుకొని చేయించేస్తాడు. వాళ్ళకిస్తాడు ఆ సేవా ఫలాన్ని. సో, ఇప్పుడు ఈ ఊరేగింపులు, వీళ్ళు చేసే స్థూల సేవలు ఇవన్నీ ఏంటంటే శివబాబా ఇచ్చిన సేవా ఫలాలు గాదు. ఈళ్ళ సొంత సేవలు. ఇప్పుడు ఇక్కడ ఆయన నేను సంయోగం ఇవ్వను అని చెప్పాడు. కానీ రథాలు ఏవైతే జరిగిందో ఆ కార్యక్రమాలు జరిగిపోయినాయి. జరిగిపోయి బాబా సేవ అన్నారు. అక్కడ బాబానే లేడసలు. సో, అక్కడ ఆయన యాక్చువల్‌గా సంయోగం ఇవ్వలేదు. ఫాలోవర్స్ ఇచ్చారు. ఎందుకు ఫాలోవర్స్ ఇచ్చారు? ఫాలోవర్లు ఒకటే ఆలోచిస్తున్నారు. బాబా అక్కని నిమిత్తం చేశాడు కాబట్టి అక్క చెప్పిన మాట వినాలి. సో, కాబట్టి అక్క చెప్పింది రథానికి డబ్బులివ్వండి అనంటే ఇచ్చేసా. సో, మళ్ళీ మన వీఐపీ ఆర్టిస్టులు ఏమన్నారంటే, "అసలు మాకవన్నీ ఏమి తెలీదు. అక్క బుక్ ఎదురుంగా పెట్టింది. బుక్ ఎదురుంగా పెట్టి సేవలున్నాయి. నువ్వెంత రాస్తావో రాయి" అని చెప్తే రాసేసాము. రాసేసిన తర్వాత రథం తిప్పేటప్పుడు తెలిసింది రథం తిప్పుతారని చెప్పి అంటున్నారు. అంత శుద్ధపూసలమా మనమే? అంత ఏమి తెలియకుండా అంత పెద్ద ప్రోగ్రామ్‌లు వాళ్ళు పెడుతున్నారంటే ఏమి చెప్పకుండానే ఉంటారా? మాకేం తెలీదు. మా ఇద్దరం మొత్తం బుక్కే పెట్టారు. బుక్‌లో డబ్బులు రాసేసాము. ఆ తర్వాత చూస్తే రథం పోతోంది అనంటారు. మరి అది పోకుండా మరి ఏం తిప్పుతున్నారని ఎక్కడైనా డౌట్ రావాలి కదా మనకి. అంత పూల డెకరేషన్‌లు, అంత మనుషులు, అరేంజ్‌మెంట్‌లు ఇవన్నీ చేస్తుంటే ఎక్కడి నుంచో మనకు తెలీదా? స్థూలమైన సేవలు జరిగిపోతున్నాయి. మన డబ్బు వృధా పోతోందని చెప్పి. సో, సంగమంలో ఆ రకంగా మనం అమాయకులమని చెప్పి, శుద్ధపూసలమని, నంగనాచులమని జెప్పి, మూర్ఖులమని జెప్పి, ఆర్టిస్టులమని జెప్పి, వీటన్నిటిని కవర్ చేసేసుకొని నాకేమీ తెలీదు అనంటే 84 జన్మలు ఔటింక. మళ్ళీ భగవంతుడు ఏం జేశాడు, వాళ్ళేం జేశారు, వీళ్ళేం జేశారని ప్రశ్నించొద్దు. అంతా మనమే చేస్తున్నాం. భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. వెళ్లి ఇలాంటి వాటిల్నంతా మన ప్రతి నిమిషం మురళీలు తీసి చూస్తే వ్యర్థము, సమర్థం, వ్యర్థము, సమర్థం ఇదే చెప్తున్నాడు. నేను అష్టశక్తులు ఇచ్చాను వాడండి అంటున్నాడు. మాలాంటి వాళ్ళు డబ్బు వ్యర్థం పోతోంది. మీ సమయము, సంకల్పాలు పోతే మంజులక్క వ్యతిరేకంగా చెప్తది. బ్రహ్మకుమారిలంటే దుమ్మెత్తి పోస్తది. మాకెట్లా తెలుస్తది ఎక్కడ ఏం జరుగుతోందని? ఇలాంటి మురళీలు చదివితే తెలిసింది అసలు బాబా అభిప్రాయం ఏంటా అని చెప్పి. సేవలు నడుస్తున్నాయంటే బాబా సంయోగం లేనిదే నడుస్తున్నాయంటే యెస్. బాబా సంయోగం లేకుండానే నడుస్తున్నాయి. ఆయనే చెప్పేసాడు నేను ఇవ్వనని చెప్పేసి. మరి డబ్బులు ఎందుకొస్తున్నాయి అన్న ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు అర్థమయ్యి అప్పుడు మాకొచ్చిన టచ్ ఏంటంటే ఫాలోవర్స్ ఏసేస్తున్నారు. ఎందుకంటే బాబాని పక్కన జరిపేసాక. సో ఆత్మలో ఎంతో కొంత శక్తి ఉంది. ఆ శక్తితోటి ఎంతో కొంత బుద్ధిని ఉపయోగించేసి చలో అక్కని సంయోగం ఇద్దాము. ఎందుకంటే తాత్కాలికమైన బెనిఫిట్స్ ఏవో వస్తాయి. కీర్తి ప్రతిష్టలొస్తాయి. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఎక్కువ మటుకు సేవలకు కాంట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా అక్క స్టేజ్ మీద తిలకం పెట్టేసి మనం చూసాం గదా! ఆ రోజు అందరు కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారు. సో, ఆ రకంగా అక్క కిరీటం పెట్టేసి విశేషాత్మలని చెప్పి పొగిడేస్తే ఇంకా ఆ తర్వాత ఫోటోలు తీసేసుకొని గ్రూప్‌లో వేసేసుకొని, ఆ తర్వాత తినేసి వెళ్ళిపోతే ఇంకా సంగముగం అయిపోయింది. మేమెంతో సంతోషపడ్డాం అంటున్నారు. కానీ యాక్చువల్‌గా బాబా ప్రత్యక్షతనే లేదక్కడ. సో, ఏమవుతదప్పుడనంటే సత్యత్రేత ప్రాప్తులు పోతాయి. ఆల్‌మోస్ట్ త్రేత ఎండింగ్‌కెక్కడో వస్తారు. ఆ ద్వాపరం నుంచి ఏమైపోతదంటే దీదీలది వాళ్ళదే బాధ్యత అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలయిపోతారు. ఈ వాక్యం మనం ఎక్కడ చదువుకున్నాము? 30థ్ మే 1973 మురళిలో. సో, ఈ వాక్యాన్ని అందరూ ఎట్లా అర్థం చేసుకున్నారంటే, వాళ్ళేదో రాజకుటుంబాల్లోకెళ్తే వీళ్ళంతా ఎళ్లి వాళ్ళు రాజకుటుంబీకులే కాబట్టి, వీళ్ళు వాళ్ళ కింద అనంటే వీళ్ళు రాజకుటుంబీకులన్నట్టు ఆలోచించారు. బట్ యాక్చువల్‌గా వీళ్ళు దాసీలు. ఆ దాసీలకు వీళ్ళు దాసీలవుతారు. ఎందుకు? పూర్తిగా వ్యతిరేకంగా ఎళ్ళిపోయి కూర్చున్నారు. అసలు ఇప్పుడు సంగమ యుగంలోనే మీ స్థితి ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి రావాలంటారు. సో ఎక్కడ కోరికలు చనిపోయినాయి? ఇప్పటికి ఇంకా కిరీటాలు పెట్టుకోవాలి. ఆ చెంకి చెంకి బట్టలేసేసుకోవాలి. ఇప్పటికి చెమ్మ చెక్కలాడాలి. ఇప్పటికి ఇంకా డబ్బాల్లో పెట్టుకొని తినాలి. ఇప్పటికి ఇంకా కూర్చుని ఆరోగ్యాలు పాడైనా గాని ఇంకా తింటూ పోవాలి. ఇంకా రథాలేసుకొని ఊరేగాలి.
ఇంకా పూలదండలు వేసుకోవాలి, చెయ్యాలి, ఇన్ని కోరికలు మిగిలిపోయినాయి అనంటే చేసుకున్న పుణ్యం తిరిగి వస్తోంది. కానీ పూర్తిదంతా తీసేసుకుని అంత ఖర్చు చేసేసుకుంటారు. ఈ రోజు కుటుంబాలని వదిలేసి వచ్చి ఆ రకంగా తెల్ల చీరలు కట్టుకుని సరెండర్ అవ్వాలంటే నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయమే. పూర్తిగా ఆ సహజమైన ఏదైతే ఆ ఇది ఉంటుందో అంటే మంచి బట్టలు వేసుకోవాలి, చెయ్యాలి. సో అది త్యాగం చేసి కుటుంబాలని వదిలి సేవ కోసం రావడం గొప్ప విషయమే. కానీ త్యాగం ద్వారా భాగ్యం అంటున్నాడు. ఆ త్యాగం అన్నదే లేకుండా ఆయన పేరు మీద వచ్చేవన్నీ నాది నాది అని తీసేసుకుంటూ పోతూ ఉంటే మొత్తం భాగ్యం జీరో, ఆల్మోస్ట్ మైనస్ లోకి పోతూ ఉంది. సో ఇలాంటి మూల్యం చదువుకుని మన యొక్క బుద్ధిని వాడుకుని మన జీవితంలో మనకున్న సమయాన్ని, ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఖజానా సమయము, సంకల్పాలు, శక్తులు, జ్ఞానధనము, మన ఆయుష్, మన శ్వాస, వీటిని ఎక్కడ వాడుతున్నాము? విశ్వ కళ్యాణం కోసం వాడుతున్నామా? లేకపోతే అక్క ఆస్తులు పోగేయడానికి, అక్కని ఊరేగించడానికి వాడుతున్నామా అన్నది గనక బుద్ధి వాడితే మీ ఖజానాలు కరెక్ట్ గా మీరు యజ్ఞంలో వేసి బాబా చెప్పిన ప్రాప్తులు, ఈ భాగ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పొందగలుగుతాయి. సో మురళి మీ ఎదురుగానే ఉంది. ఒక్కసారి అందరు తీసుకొని చూడండి, అండర్లైన్ చేయండి. ఈ జనాన్ని పోగేయడం, ధనాన్ని పోగేయడానికి వీళ్ళు ఏదైతే చేశారో బాబాని ఈ మురళిలో ఇక్కడ చెప్పారు. ఇది చూసి నేను వీడియోలో చెప్పాను. సో బ్రహ్మ కుమారుల గురించి ఏదైతే చెప్తూ పోయామో అవన్నీ మురళీలు ఎక్కడెక్కడో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ మురళిలో, ఈ 1000 మురళిలో ఈ పేజ్ నెంబర్ 96 లో 2 వాక్యాల్లో ఇది వచ్చిందన్న విషయం చాలా మందికి తెలియదు. అవి జాగ్రత్తగా చదువుకుంటూ పోతే తెలుస్తుంది. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అని అంటే బాబా చెప్పారు కాబట్టి తెలుసుకుని మనం ఆ తప్పు చెయ్యకుండా ఉండి మనమైన యజ్ఞంలో పూర్తి సహయోగులు అవ్వాలి. ఇంకా చిటికెన వేలు కూడా కాదు, మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మబాబా లాగా పూర్తిగా మన భుజాలకు ఎత్తుకోవాలి యజ్ఞాన్ని. సో తాత్కాలికము, అల్పకాలికమైన సంగమ యుగము 84 జన్మల భాగ్యాన్ని రచిస్తుంది. ఆయన ఆ భాగ్యం ఇచ్చేటప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు తనువు ద్వారా భాగ్యం ఇస్తా అంటున్నాడు, మనసు ద్వారా, ధనం ద్వారా, జనం ద్వారా నేను ఇస్తా అన్నప్పుడు తీసుకుంటే అయిపోయింది కదా. సో చేయాల్సింది ఏంటో కూడా చెప్పేస్తూ ఉన్నాం. సో ఆయన ఇచ్చేటప్పుడు తీసుకుంటే హాయిగా కల్పమంతా సుఖపడతాం కదా. ఇప్పుడు ఏదో కొంత ఒకవేళ శ్రమ అనిపించినా గానీ 84 జన్మల సుఖమే కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రము పురుషార్థం కరెక్ట్ గా చేయగలుగుతాం. సో టైం 9:30 అయింది. మళ్ళీ రేపు 8:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.